హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్ టీవీ నేను మీ రచన. ముందుగా సిక్స్ టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. ప్రజెంట్ మన హైదరాబాద్లోని శిల్పారామంలో సంక్రాంతి భోగికి సంబంధించిన ఏర్పాట్లు అయితే చేశారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరైతే ఆనందంగా అయితే వెళ్తున్నారు. చూడడానికైతే మన పల్లె వాతావరణంలో ఎలా అయితే పచ్చని చెట్లు, అలాగే మన గంగిరెద్దుల విన్యాసాలు, అలాగే మనకు ప్రతి ఒక్కటి మన హరిదాసుల కీర్తనలు ఇలా జరుగుతూ ఉంటాయి. అలాగే ప్రతి ఒక్కటి మన కళ్ళకు కట్టినట్టుగా ప్రతి ఒక్కటి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఇక్కడ శిల్పారామంలో అయితే ఏర్పాటు చేశారు. మన కొందరైతే సొంత ఊర్లకు వెళ్ళి సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. వెళ్ళలేని వారైతే ప్రస్తుతం ఇక్కడ శిల్పారామంకి వచ్చి వాళ్ళ సంక్రాంతికి సంబంధించిన సంబరాలు ఆనందంగా అయితే ఇక్కడ గడుపుతున్నారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి వాళ్ళతో కూడా ఆ ఎంజాయ్మెంట్ ఎలా చేస్తున్నారు, వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి మన ఈ నేటి తరం పిల్లలకైతే సంక్రాంతికి సంబంధించిన ఏర్పాట్లు కానీ, ఈ యొక్క హరిదాసుల కీర్తనలు ఎలాంటివి అయితే ఇప్పుడు ఈ నేటి తరం పిల్లలకైతే తెలియదు కాబట్టి, సో పిల్లల్ని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇలా ఉంటుంది ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. సో మనం కూడా ఈ సంబరాల్లో పాల్గొందాం రండి. లింగమా నాణ్యమైన సంగమా నా ప్రాణలింగమా సంకురాత్రి పండగ నాడు సిద్ధేశ్వర సాంబశివుని కరుణ కలుగు సాంబశివుని కరుణ కలుగు అర్హరామ కోటిపల్లి సోమన్న అర్హరామ కాశీలోన నీ పేరు అర్హరామ గయాలోన నీ పేరు ద్రాక్షలలో నీ పేరు నీ పేరు పరమేశ్వరుని సన్నిధిలోన నీ తాత పిల్లలు సల్లంకుండాలా, నీ తాతల దీనులు మీకు కలిగి మీ బిడ్డ పాపలతో సల్లంకుండాలా. మీరు కొమ్మ దాసరి కాబట్టి చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మాది రాజమహేంద్రవరం. మేము విభూతి బ్రదర్స్. మేము మా తాతలు, మా తండ్రులు, మేమంతా కూడా శిల్పారామంకి ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉంటాం అనమాట. నేను వేసిన పాత్ర కొమ్మదాసరి. అంటే ఏంటంటే నేను ఇంటింటికి వెళ్ళి వాళ్ళని నవ్విస్తూ కొంచెం ఆశ సన్నివేశాలతో చెప్తూ వాళ్ళు ఇచ్చేటువంటి పోకుండలు కానీ అరిసెలు కానీ ఏమైనా తిండి పదార్థాలు తీసుకుంటూ ఉంటాను అనమాట. అతను పిట్టల దొర, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ లండన్. మన బైడెన్ గారు, అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ గారు మన శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయని చెప్పేసి మన మేడం గారు ఫోన్ చేస్తే నేను ఈ విమానం ఒక 10 నిమిషాలు లేట్ అవుతుందని చెప్పేసి విమానం మీద వచ్చారనుకుంటున్నారా? కాదండి. వాహన మీద వచ్చారనుకుంటున్నారా? కాదండి. 2 కాళ్ళతో వాహనం మీద వచ్చాను. ఏంటనుకుంటున్నాను? లెఫ్ట్ రైట్ అనుకుంటూ వచ్చేసాను. మేము విభూతి బ్రదర్స్ అండి. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు కూడా మా యొక్క విభూతి బ్రదర్స్ కోసం తెలుసండి. మేము రాజమండ్రిలో ఉంటాం కానీ అమెరికా ప్రెసిడెంట్ గారు మాకు తెలుసు. మన రష్యా పుతిన్ గారు కూడా మాకు తెలుసండి. ఏంటనుకుంటున్నారు? నేను డబ్బు లేక ఇక్కడికి వచ్చాననుకుంటున్నారా? మా డబ్బును దొరగారు ఇక్కడ పంపించారు. మా డబ్బును దొరగారు కేజీ బంగారం మాకు ఇచ్చి పంపించారనమాట. కుక్కొచ్చి నాకిందని చెప్పేసి చెత్తపట్లో పాడేశారు కేజీ బంగారాన్ని. అంతే అనుకుంటున్నారా? నేనండి, నాకు ఇంకా చాలా ఆశలు ఉన్నాయి. మన హైటెక్ సిటీ ఎవరిది అనుకుంటున్నారు? నాదే. మీకు కావాలా? అంతేకాదండి, హుస్సేన్ సాగర్లోని మీరు హుస్సేన్ సాగర్లో వాటర్ అన్ని తాగుతారా? నీళ్ళు తాగాలనుకుంటే కాలు తడకుండా వెళ్ళి మొత్తం హుస్సేన్ సాగర్లో నీళ్ళు తాగండి. మీకు అంతా రాసి ఇవ్వాలంటే చెప్పండి, ఒక పెన్ను పేపర్ తెచ్చేస్తే రాసి ఇచ్చేస్తాను. మామూలుగా ఉండదండి మనతోటి. ఏమండి, మా తాతలు మిలిటరీలో పనిచేశారు. నేను ఎక్కడ పనిచేశాను అనుకుంటున్నారు? మిలిటరీ హోటల్లో పనిచేశాను. హోటల్ అంటే ఒకసారి మా మిలిటరీ లీడర్ గారు వచ్చి ఏంటండి నా పర్సనాలిటీ చూసి పాకిస్తాన్తో యుద్ధానికి పంపించారు. మా సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కరినే ఒకవైపు. మా సైన్యం అందరికీ ఒక్కొక్క తుపాకీ ఇచ్చారు. నాకెన్ని తుపాకీలు ఇచ్చారు అనుకున్నారు? 2 తుపాకీలు ఇచ్చారు. మా సైన్యానికి ఒక్కొక్క కత్తి ఇచ్చారు. నాకెన్ని ఇచ్చారు అనుకుంటున్నారు? 2 కత్తులు ఇచ్చారు. ఒకసారి పాకిస్తాన్ సైన్యం అంతా ఒక 50 మంది నన్ను చుట్టుముట్టేశారు. అక్కడ వాళ్ళు బారుడు గన్నలతోటి నా ముందుకు వచ్చేస్తున్నారు. ఇలా అయితే బాగోదని చెప్పేసి చెట్టు వెనకాల వెళ్ళి ఇలా కాల్చేద్దాం అనుకున్నాను. కాలిస్తే చాలా లేట్ అయిపోతుంది అని చెప్పేసి ముందు వాళ్ళు వెనక నుంచి వెళ్ళి కాళ్ళు నరికేశాను.
కాళ్ళు నరికేసిన తర్వాత పీకలు అయితేగా పీకలు నరుకుందని చెప్పేసి పీకలు నరుకుదామని వెళ్తే ఆల్రెడీ వాళ్ళ పీకలు నరికేసి ఉన్నాయి. అలా అనుకుంటున్నారా? ఇంకా నా పేరు ఏంటనుకుంటున్నారు? రైస్ పీస్ కింగ్. రైస్ పీస్ కింగ్ అంటే ఏంటనుకుంటున్నారు? నేను లండన్లో పుట్టాను కదా, ఇంగ్లీష్లో పేరు పెట్టాలని చెప్పేసి రైస్ పీస్ కింగ్ అని పెట్టారు. రైస్ పీస్ కింగ్ అంటే ఏంటనుకుంటున్నారు? తెలుగు రైస్ అంటే ఏంటి? బియ్యం. పీస్ అంటే ఏంటి? నూక. కింగ్ అంటే రాజు. నూక రాజు. నా పేరు నూక రాజు. పప్పుడాకులు దూకేతాను లప్పో ఓ లప్ప నేనప్ప మీ కొమ్మదాసరనప్ప అప్పా ఓ లప్ప నేనప్ప మీ కొమ్మదాసరనప్ప చిన్న జంతుకు ముక్కుంటే పెట్టప్ప నీకు రవ్వలు నకిలీ చేస్తానప్ప లప్పో చిన్న గారు ముక్కుంటే ఎట్టప్ప నీకు బంగారం వడ్డానం చేపిస్తానప్ప అప్పా ఓ లప్పో చిన్న గారు ముక్కుంటే ఎట్టప్ప నీకు హుసేన్ సాగర్ రాసి ఇచ్చేస్తానప్ప అప్పో లప్పో చిన్న బూరు ముక్కుంటే ఎట్టప్ప నీకు మన హైటెక్ సిటీ రాసి ఇచ్చేస్తానప్ప లప్పో నేనప్ప మీ కొమ్మదాసనప్ప అప్ప పప్పుడాక పెడతానప్ప కొద్దిగా పప్పు ఉంటే ఇయ్యప్ప అప్పో ఉత్తిడాక ఉంటే పెడతానప్ప కొద్దిగా బొవ్వు ఉంటే ఇట్టప్ప లప్పో నేనప్ప మీ తమ్ముడిని కొమ్మదాసనప్ప పప్పుడాకలు దూకేస్తాను లప్పో. ఏం తెచ్చావు? ఇదిగో ఇది ఒక తాడు, ఇది ఒక కొబ్బరికాయ. దీనికి ఎక్కించాం. ఆగమంటే ఆగుతుంది, దిగమంటే దిగుతుంది. దిగమంటే దిగుతుంది, బంద్ అంటే బంధు. ఏమంటే ఇదిగో బంద్ చేసేస్తున్నాం. బంద్ చేసేసాను. మరి వదిలేసి పడిపోతుంది కదా. మరి అలా మీరు పట్టుకోకుండా ఈ తాడు మీద ఇగో కరెక్ట్ గా ఇక్కడ వరకు ఇక్కడ ఆఫ్ చేసేయాలి మీరు. తాడు మీద అంటే ఇలాగా తాడుకి ఉన్నటువంటి ఇది మధ్యకి వచ్చి ఆగిపోవాలి. పెట్టి ఆఫ్ చేసేయాలి. ఆఫ్ చేసేయండి. రామ 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 దిగో దిగో దిగో. ఆగిపోయింది మధ్యలో, ఇంక కదలదు అని అనుమానం. ఇక్కడికి దింపు కొంచెం. దింపు ఇక్కడ. దిగు ఆయి ఆనందవల్లి అమృతగడతల్లి ఆదిశక్తి పరాయి మారాయి మాయ. పడిపోదు తీసేయమంటారా? తీసేయండి. ఇంకా దిగమ్మా, ఇంకా దిగు. ఇది కాదు విద్య. అఖిరాముడు, అది కాదు విద్య. ఇది ఒక తాడు. తాడు అంటే ఇది బంగారపు తాడు అనుకో. తాడు. ఈ బంగారపు తాడిని ఏం చెయ్యాలి? నాకో సగం 2 ముక్కలుగా చేసి మాకు ఇచ్చేయండి. అల్తి వేసి కొలత వేసి. ఇదిగో ఇది ఒక సగం, ఇది ఒక సగం. ఓకేనా? ఇది ఒక సగం. సరిపోయిందా? ఈ చాకు పట్టుకోండి. మీరు చాకు కోసేయండి మధ్యకి. ఎక్కువ తక్కువ కోసేశారు. నేను అలా అనలేదే. ఏమన్నా ఎక్కువ తక్కువ కోసారేంటండి? సమానంగా పెట్టించాను కదా. ఎక్కువ తక్కువ కోసారు. సరే, ఇప్పుడు ఎక్కువ తక్కువ కాబట్టి తాండి ఏం చేయమంటారు? ఇదిగో ఇలాగ ముడి పెట్టిస్తాను. పురి పెట్టిస్తాను. అలా కదా. సరే, అయితే ఈ 4 కొసలు దగ్గర పెట్టి ఇదిగోండి ఇచ్చేయండి. మీ తాడు మీకు సమానంగా కావాలి. అంతేనా? చెప్పండి, పర్లేదు. ఎవరండి మీరు చెప్పండి. ఇదిగోండి, ఇది ఒక కొస, ఇది 1, ఇది 2, 3, ఇది 4. ఏమండి? ఈ 4 కొసలు దగ్గర పెట్టేశాం. 4 పెట్టేశామా? ఇలా పట్టుకోండి. మీ చాకి ఇవ్వండి. ఇలా చాకి ఇచ్చేసారా? చేయబెట్టండి అలాగా. నేను చెప్పింది చెప్పండి మీరు. ఓం క్లీం పడ స్వాహ. మళ్ళీ ఓం క్లీం పడ స్వాహ. తాడమ్మా వచ్చేయ్. తాడు కోసారా మీరు? కోసారా? మళ్ళీ అతుకు పెట్టేశారా? ఇంటికి వెళ్ళి కత్తి పట్టుకొని మంత్రం తాళ్ళన్నీ కోసేయండి. అప్పుడు అతుకుతుందా? మరి మళ్ళీ మంత్రం చెప్పండి.
అతుకుపోదు, మళ్ళీ నా దగ్గర రండి. ఓకే, ఇప్పుడు జనగమ్మ దేవర వాళ్ళ దగ్గరకు అయితే వచ్చాము. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ వాళ్ళ వృత్తి ఏంటో ఇప్పుడు వాళ్ళతో మాట్లాడైతే తెలుసుకుందాం రండి. నమస్తే మేడం. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరు మేము రాజమహేంద్రవరం నుంచి వచ్చామండి. మమ్మల్ని విభూతి బ్రదర్స్ అంటారు. అయితే మేము ఈ విధంగా జంగమ దేవర్లు, బుడబుక్కల వాళ్ళు, హరిదాసులు, కొమ్మదాసరి, పెట్టల ద్వారా ఇవన్నీ కూడా ఈ సంక్రాంతి నాడు అంటే ఒకప్పుడు పల్లెల్లో ఉండేవి. ఆ పల్లెల్లో ఇప్పటికీ ఉన్నాం అనుకోండి. ఇప్పుడు పట్టణాల్లో అవి చూడాలంటే చాలా కష్టం. అటువంటి పట్టణాల్లో అందరికి కూడా చూపించాలని చెప్పి మన ఒక స్పెషల్ ఆఫీసర్ గారు, మరి ప్రత్యేకించి ఒక శిల్పారామ స్పెషల్ ఆఫీసర్ గారు ప్రత్యేకించి మాకు ఒక అవకాశాన్ని ప్రతి సంవత్సరం కూడా కలుగు చేస్తున్నారండి. ఆ సందర్భంగా వచ్చి మీ అందరికి కూడా పల్లెల్లో మన సనాతన ధర్మం ఎలాగా అసలు ఈశ్వరుడు ఈ జంగమ దేవర వేషాన్ని ధరించి భిక్షాటన చేశాడు. ఎందుకని ఆయనకి మరి కపాలం చేతిలో పట్టింది. ఆ కపాలం వదిలించుకోవడానికి ఆయన భిక్షాటన చేశాడు పరమేశ్వరుడు. ఆ ఒక భిక్షాటనే ఒక జంగమ దేవర రూపంలో ఆయన చేశాడు. కాబట్టి అది ఈ ఒక సంక్రాంతి నాడు ఖచ్చితంగా ప్రతి గ్రామాల్లో, వాడవాడల్లో, ఇళ్లలో, ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళని వాళ్ళ ఒక ముత్తాతల్ని పొగుడుతూ వాళ్ళు పరమేశ్వర సన్నిధిలో శుభంగా ఉండాలని, ఆయన దీవెన మీ అందరికీ కలగాలని మేము దీవిస్తూ చెప్తామండి. 20 సంవత్సరాల నుంచి శిల్పారామంలో చేస్తున్నామండి. గత 20 సంవత్సరాల నుంచి శిల్పారామంలో మేము ఇలాంటివి చేస్తున్నాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాజమండ్రి అండి మాది కూడా. మా బ్రదర్స్, మా అన్నయ్య గారు వాళ్ళు, నేను వాళ్ళ సిస్టర్ అనమాట. అన్నయ్య వాళ్ళతోటి ప్రతి సంవత్సరం వస్తూ ఉంటాను నేను. వచ్చి ఇట్లా వేషధారులు అందరికీ చూపిస్తూ, అంటే పల్లెటూర్లు అంటే అందరు చూస్తారు, సిటీలో అయితే ఎవరు చూడరు కదా. మమ్మల్ని అక్కడి నుంచి ఇక్కడికి రప్పించి జంగం దేవర్లని, ఇంకో సోదమ్మలని, దేవర పెట్టని అని చెప్పేసి వివిధ వేషాలతోటి అందరికీ చూపించి ఆనందపరుస్తుంటాం అన్నమాట. థ్యాంక్ యూ. కామాక్షి పరుకు మధుర మీనాక్షి పరుకు. ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? మా పేరు విభూతి బ్రదర్స్ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం అనేది. అయితే శిల్పారామం మొదలైనప్పటి నుంచి కూడా మా తాతల నుంచి, మా తండ్రుల నుంచి మేము కూడా ప్రతి సంవత్సరం మన స్పెషల్ ఆఫీసర్ గారు, అలాగే పెద్దలందరూ కూడా, ఆఫీసర్లు గారు, దీనికి సంబంధించిన వారందరూ కూడా ప్రతి సంవత్సరం పల్లెలో ఉన్నటువంటి వాతావరణాన్ని మన పట్టణంలో ప్రతి ఒక్కరు కూడా వీక్షించాలని చెప్పేసి ముఖ్య ఉద్దేశంతో హరిదాసులు, బుడబుక్కల వారు, జంగం దేవర, పిట్టల ద్వారా, కొమ్మదాసరి, సోదమ్మ ఇలాంటి గొప్ప వేషధారణలతోటి ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి ఆనందాన్ని అందించాలని చెప్పేసి మన స్పెషల్ ఆఫీసర్ గారు ప్రతి సంవత్సరం ఇక్కడ తేవడం జరుగుతుంది. మేము వేసిన పాత్ర బుడబొక్కల వారు అంటారనమాట. బుడబొక్కల వారు అనగా ప్రతి సంవత్సరం సంక్రాంతి వేళల్లో, భోగి వేళల్లో ప్రతి ఇంటికి వచ్చి వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ పంటల్ని అన్నింటినీ పొగుడుతూ చక్కగా ఉండాలి, సిరి సంపదలు కలగాలని చెబుతూ, వారిని బాగా పోషించేటువంటి పంటలు బాగా కలగాలని చెప్తూ ప్రతి ఒక్కరిని దీవిస్తూ వెళ్ళేవారు ఈ బుడబొక్కల వారు అన్నమాట. మరి ప్రతి సంవత్సరం కూడా మేము రాజమహేంద్రవరం నుంచి ఇక్కడికే వస్తుంటామండి. ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా వస్తుంటారు శిల్పారామాన్ని చూడడానికి, అన్నిటికీ కూడా. మాకు ఈ అవకాశం కల్పించినటువంటి స్పెషల్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు జరుపుతూ, అంబరావే జగదంబారావే మంబరవేలి బాలారావే నగయా ముఖ్యమా శక్తిగా రావే ఆంబ పలుకు జగదంబ పలుకు ఆం జయం 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 కలగల మహారాజా. థ్యాంక్ యూ అండి. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ పేరేంటి? ముందుగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలండి. సంక్రాంతి పండుగ నాడు సకల శుభాలు కలగాలి, భోగి పండుగ నాడు భోగభాగ్యాలు కలగాలి, కనుమ పండుగ నాడు అందరూ కూడా కడుల పండుగగా ఆనందంగా పిల్లాపాపలతో ఉండాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ, నా పేరు విభూతి రాంప్రసాద్ అండి. మాది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం. మాదంతా కూడా ఇది పగట వేషాలు కళారూపం అంటారు. ఇది ఇందులో హరిదాసుల వేషం అండి. అంటే పూర్వంలో గ్రామాల్లో హరిదాసులు చక్కగా నెత్తి మీద అక్షయపాత్ర పెట్టుకుని తంబురం మీటుతూ హరినామ సంకీర్తన చేస్తూ, జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద హరి ఇక్ష్వాకుకుల తిలక ఇకనైనా పలుకవా రామచంద్ర మమ్ము రక్షింపకున్నాను రక్షాకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు జయిస్తే చింతాకు పదకము రామచంద్ర ఆ పదకమునకు బట్టే 10,000 వరహాలు రామచంద్ర గోవింద గోవింద హరి అంటూ మరి రామదాస్ కీర్తనలు, హరినామ సంకీర్తనలు చేస్తూ మరి వీధి వీధి వాడవాడ తిరుగుతూ అక్షయ పాత్రలో భిక్ష వేసినటువంటి వారికి సకల శుభాలు చేకూర్చి వారికి మోక్షప్రాప్తి కలగజేస్తారు అని ప్రతీతండి. ఈ హరిదాసు వేషం ఎలా పుట్టిందంటే, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు
ఆనాడు బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కేటటువంటి సమయంలో వామన రూపుడై ఆ బలిచక్రవర్తి కోరుకుంటాడనమాట. అయ్యా, నా పేరు మీద నీ నామ సంకీర్తన ఈ భూమి మీద జరగాలి, అలాగే నాకు వరాన్ని ప్రసాదించండి అని కోరుకోగా, సరే నాయన అని వరాన్ని ప్రసాదించినటువంటి శ్రీమన్నారాయణుడు ఈ కార్తీక మాసం వెళ్ళిపోయిన తర్వాత ధనుర్మాసం వస్తుంది. ధనుర్మాసం, ఈ ధనుర్మాసంలో నెలకంట పెట్టినటువంటి మొదలుకొని నెల రోజులు కూడా తెల్లవారుజామునే లేచి హరిదాసులు, నా అంశ సంభూతులైనటువంటి హరిదాసులు మన నెత్తి మీద అక్షయ పాత్ర పెట్టుకొని వీధి వీధి వాడవాడ తిరుగుతూ భిక్ష వేసినటువంటి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తారు అనేటటువంటిది ప్రతీతి అండి. అట్లాగా బలిచక్రవర్తి పేరు మీదుగా శ్రీమన్నారాయణుడే హరిదాసు రూపంలో తిరుగుతుంటాడు. ఇక దీని వెనకాల ఇంకొక కారణం ఏమిటంటే, మరి ఈ పండగలు ఇవన్నీ కూడా ఈ భారతీయ సంస్కృతి, ఈ సంస్కృతిలో భాగం, సనాతన ధర్మంలో భాగం. ఈ సంస్కృతి సాంప్రదాయం ఏమిటంటే, పంట ఇంటికి వస్తుంది, కొత్త పంట. రైతులు, విలేజ్లో రైతులు ఉంటారు గ్రామాల్లో. మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులకు కొత్త పంట ఇంటికి వస్తుంది. అలా వచ్చినటువంటి పంట వచ్చినటువంటి ఆనందంలో అందరూ కూడా మరి అల్లుల్ని పిలుచుకొని కొత్త బట్టలు పెట్టి ఈ సంక్రాంతి పండుగ నాడు చక్కగా మరి గోపూజలు చేసుకుంటూ ఎంతో ఆనందంగా పండగ వాతావరణం జరుపుకుంటుంటారు. ఈ పిండి వంటలు అవి వండుకుంటూ. కేవలం వాళ్ళు వండుకొని వాళ్ళు ఆనందంగా ఉండడమే కాకుండా, ఇలా వచ్చినటువంటి హరిదాసులు కానివ్వండి, జంగమదేవరులు కానివ్వండి, బుడబొక్కల వారి కానివ్వండి, వారందరితో కూడా షేర్ చేసుకుంటూ, వారికి వచ్చినటువంటి సంపదని అందరితో కూడా నలుగురితో పంచుకుంటూ ఆనందంగా ఉండాలి అనేటటువంటిది పెద్దలు పెట్టినటువంటి ఈ పండగ అండి ఇది. అంటే చేతులారా చేసేటటువంటిది దానం, మానవుడు నడిచేటటువంటిది ధర్మం. ఈ రెండే మానవుని రక్షిస్తూ ఉంటాయి. చాలామంది ధర్మం చేసుకోరా పుణ్యం వస్తుందంటారు. ధర్మం అంటే చేతులారా చేసేది కాదండి, మనం చేత్తో చేసేటటువంటిది దానం అంటారు, మానవుడు నడిచేటటువంటిది ధర్మం అంటారు. కాబట్టి దానము ధర్మము ఈ రెండూ కూడా ఈ పండుగల్లో, ఈ సంక్రాంతి పండుగలో మనకి కొట్టొచ్చినట్టుగా కనిపిస్తాయండి. పెద్దలు ఇవన్నీ కూడా మరి భావితరాల వారికి తెలియాలి. మనమే కాదు, మనతో పాటు ఇన్ని కళారూపాలు, ఇంతమందిని కూడా మనం బ్రతికించాలి అని మరి పెద్దలు చెప్పేవారు. అయితే ఇప్పుడు అంతా కూడా సిటీ కల్చర్ వచ్చేసింది గ్రామాల్లో కూడా. ఇవి కూడా గ్రామాల్లో కూడా కనుమరుగైపోతున్నాయండి. మరి చాలామంది హైదరాబాదు మహానగరం నుండి పల్లెటూర్లకు వెళ్తున్నారు సంక్రాంతి సంబరాలకు సంబంధించి. మరి కొంతమంది వెళ్ళలేనటువంటి వారు ఉంటారు. వాళ్ళకి ఇక్కడ శిల్పారామంలో, మన హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి శిల్పారామంలో ఈ సంక్రాంతి సంబంధించినటువంటి ఈ కళారూపాలన్నింటినీ కూడా ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ హరిదాసులు పాత్రను మేము చేస్తున్నామండి. ఎన్ని రోజులు ఉంటారు? ఇక్కడ ఒక 3-4 రోజుల వరకు కూడా, ఇక్కడ పండగ అయిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉంటామండి. అయితే ఈ యొక్క హరిదాసు వేషము ఈ ఒక 4 రోజులు మాత్రమే ఉంటుందా? మిగతా టైంలో ఏం చేస్తుంటారు మీరు? మిగతా టైంలో మేము ఇదే మా కళారంగమే మా వృత్తి అండి. ఈ బుర్రకథలు, నాటకాలు ఇవన్నీ కూడా, ఈ పగట వేషాలు, ఇది ఒక ప్రక్రియ అనమాట. మా తాతయ్య గారి దగ్గర నుంచి కూడా మాకు విభూతి బ్రదర్స్ అంటారు మమ్మల్ని. మా తాతయ్య గారి విభూతి భవానీలింగం గారు, విభూతి మల్లేశ్వరరావు గారు, విభూతి వెంకటలింగం గారు, ముగ్గురు తాతయ్యలు. వాళ్ళు ఈ పగట వేషాల మీద రీసెర్చ్ చేసి ఒక రకమైనటువంటి పుస్తకాన్ని కూడా రచించారండి. పగట వేషాలు, వాటి ప్రాచీనతని. దాన్ని శ్రీ పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం, తెలుగు యూనివర్సిటీ వారు గుర్తించి దాన్ని ముద్రించడం కూడా జరిగింది, పుస్తక రూపంలో ఆవిష్కరించారు. మరి ఎంతోమంది ప్రధాన మంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రుల చేత కూడా వారు సన్మానాన్ని పొంది పగట వేష ప్రక్రియను వారు ఎంతో ముందుకు తీసుకొచ్చారు. మేము కొంతమంది, మా దాంట్లో చాలామంది చదువుకొని ఇప్పుడు చాలామంది ఉద్యోగాలు, వ్యాపారాలు అవి చేస్తున్నారు. కొంతమంది ఇంకా చదువుకుంటున్నారు, చార్టెడ్ అకౌంటెంట్ అని, ఇంకా రకరకాల విద్యలు అభ్యసిస్తున్నారు. మేము ప్రస్తుతానికి, నేనైతే ఈ కళారంగాన్ని వృత్తిగా ఎంచుకొని ఈ రంగంలోనే స్థిరపడిపోయా అండి. థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలు. మీ పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మా పేరు తులసి, మేము వచ్చింది రాజమండ్రి. మేము చేసే గెటప్ వచ్చేసి సోదమ్మ వేషం. మేము ఇది ఇప్పటికి మాకు గత ఒక 12-15 ఇయర్స్ నుంచి మాకు ఇక్కడికి వచ్చి చేసుకునే ఆనవాయి. ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉన్నది. ఇక్కడ వచ్చి గెటప్స్ వేసుకొని అందరూ రావడం, సెల్ఫీస్ తీయడం, అట్లాగా అంతా బాగుంటుంది. శిల్పారామం రావడం అంటే మొత్తం అంతా విలేజ్లా ఉండి బాగుంటుంది. మరి ఇప్పుడు నాకు చెప్తావా? చెప్తాను.
కమాన్. సోది ఓయమ్మ సోది ఏసి చెప్తానమ్మ సోది ఏది చెప్తాను జరగబోయేది చెప్తాను అది ఉన్నట్టు చెబుతాను లేనిది లేనట్టు చెబుతాను. కాశీలోన మక్షమ్మ పలుకు మధుర మీనాక్షమ్మ పలుకు కాశీలోన వినాక్షి పలుకు సోదోయమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుకో ఉన్నది. నీకు చార్మినార్లో బిల్డింగ్ కడతాడే నీ మొగుడు, నీకు మంచి పెళ్ళ మొగుడు వస్తాడే తండ్రి. బొట్టంటే బొడ్డే తల్లి, కాటుకంటే పిల్లలే తల్లి. సోదోయమ్మ సోది ఎరుకోయమ్మ ఎరుక. నిజంగానే కడతారా ఏం చార్మినార్? కడతారు. నీ మొగుడు వచ్చి నీకు మంచి బిల్డింగ్ కడతాడు, నిన్ను మంచిగా చూసుకుంటాడు, మంచిగా అవుతుంది నీకు. అంత త్వరలోనే వస్తాడు. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. మీ పేరెంట్ ఎక్కడి నుంచి వచ్చారు? మేము తొలుపు నుంచి వచ్చామండి, ఆంధ్ర. ఓకే, మరి అక్కడ సంబరాలు జరుపుకుంటున్నారా లేకపోతే ఇక్కడికి వచ్చి చూద్దామని వచ్చారా? ఇక్కడ చూద్దామని వచ్చామండి. మొదటిసారి వచ్చారా? మొదటిసారి వచ్చాము. ఎలా అనిపిస్తుంది మరి వాతావరణం? బాగుందండి, మంచిగా ఉంది. అంటే పల్లెటూరులో మీరు చూస్తుంటారా ఇలాంటివి? ఉంటాయి, మాకు ఉంటాయి కదండి పల్లెటూరులోనే. మంచిగా ఇక్కడ కూడా ఇంకా బాగుంది. మరి అంటే ఆ వాతావరణం అయితే ఇక్కడ ఉంది అని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుంది. అనిపిస్తుంది. మరి ఇక్కడ ఉన్నట్టే కదా మరి అక్కడ ఆంధ్రాలోనే మరి పల్లెటూరులో అలాగ ఉంటాయి కదా, పని చేసుకునే పల్లెలు అవన్నీ కలిసి అలాగ ఉన్నదండి. మంచిగా ఉంది. మాకు అంతగా ఎక్కువ మాట్లాడుతూ రాదు. ఓకే థ్యాంక్ యూ. ఓకే, మీ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మధుసూదన్ రెడ్డి, మేము హయత్ నగర్ నుంచి వచ్చాం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఈ వాతావరణం చూస్తుంటే? ఇక్కడ చాలా బాగుంది. ఇదేంటంటే నేను ఇంతకుముందు ఇక్కడే ఉండేవాడిని, ఇక్కడ కుక్కడపల్లిలో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఒక 8 years అయింది మేము అక్కడికి షిఫ్ట్ అయ్యి. సో ఈ మధ్య ఎప్పుడు రాలేదు, ఒకసారి వచ్చి చూద్దాము. ప్లస్ నిన్న రాత్రి నేను చూసింది ఏంటంటే పేపర్లో ఈరోజు మార్నింగ్ సంక్రాంతి సంబరాలు ఒకటి స్టార్ట్ చేసినాం అని చెప్తున్నారు, అందుకని వచ్చాము ఇక్కడికి. సో చూస్తే ఇదంతా గ్రామీణ వాతావరణం, వీళ్ళకి తెలియదు, లేస్ తింటున్నారు. వీళ్ళకి ఏం తెలుస్తుంది ఈ గ్రామీణ వాతావరణం, తెలియదు. ఒకసారి చూపిద్దాం వీళ్ళకి అసలు ఎట్లుంటుంది ఏంది అనేది చూపిద్దామని. మేము ఏంటంటే నా చిన్నప్పుడు నేను విలేజ్లో ఉండేవాడిని, ఆ విలేజ్ వాతావరణం వీళ్ళకి చూపిద్దామని తీసుకొచ్చాం అనమాట. మేము అక్కడి నుంచి ఇంత దూరం వచ్చింది ఎందుకంటే అసలు సంక్రాంతి సంబరాలు ఎలా నడుస్తున్నాయి ఏంటి, వాళ్ళ అసలు వీళ్ళు ఇక్కడున్న గ్రామీణ వాతావరణము ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది శిల్పారామంలో మెయిన్ ఇది బాగా ఉంది. సో అది చూడడానికని ఇక్కడికి వచ్చినాం. మొదటిసారి వచ్చారా, ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? నేను ఇంత ముందు వచ్చేవాడిని, బట్ లాంగ్ బ్యాక్ అనమాట, 8 years బ్యాక్ వచ్చి ఉంటే ఇక్కడ. అప్పుడు ఇంత పెద్దగా లేకుండే ఇది. సో ఇప్పుడు చాలా డెవలప్ అయింది. నేను ఇప్పుడు మళ్ళీ వచ్చాము. ఇప్పుడు ఏంటంటే అప్పుడు కిడ్స్ లేకుండే, ఇప్పుడు కిడ్స్తో వచ్చాము మేము. ముఖ్యంగా పిల్లల కోసం వచ్చారు. ఇప్పుడు పిల్లల కోసం వచ్చాము. ఇప్పుడు పిల్లల కోసం చూపించడానికని వచ్చాము, అది అన్నమాట. ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హాయ్, My name is Monvita. హ్యాపీ సంక్రాంతి చెప్పు. Happy Sankranti. ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? బాగున్నాయా? బాగున్నాయి. బాగున్నాయి. ఎంజాయ్ చేస్తున్నావా? లేస్ తింటున్నావా? లేస్ తింటున్నా. లేస్ తినుకుంటే ఎంజాయ్ చేస్తున్నావా? ఓకే థ్యాంక్ యూ. వెల్కమ్. చూసారు కదండి, శిల్పారామంలో సంక్రాంతికి సంబంధించిన సంబరాలు అయితే ఎలా జరుగుతున్నాయో. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి అయితే చాలా సంతోషంగా ఆనందంగా అయితే ఉన్నారు ఇక్కడ. మరొకసారి 6TV ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి 6TV, సామాన్యుడి ఆరో ప్రాణం. కెమెరామ్యాన్ శ్యామ్తో యాంకర్ రచన.